వార్ 2లో మెయిన్ హీరో వచ్చి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంట భయ్య. కొంతమంది విలన్ అంటున్నారు, కొంతమంది హీరో అంటున్నారు. వార్ 2 నుంచి బేభత్సమైన అప్డేట్లు. జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎంతసేపు ఉంటారు, వార్ 2 ఫుల్ రన్ టైం ఎంత, మొత్తం మాట్లాడదాం. వీడియో లాస్ట్ దాకా చూడండి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే వార్ హిట్ అవ్వింది భయ్య. రితిక్ రోషన్ గారు, టైగర్ షరఫ్ గారు. సినిమా బాగానే ఉంటుంది, కొన్ని చోట్ల ఇక బోరింగ్ సీన్లు. వార్ 2 భయ్య ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. ఎందుకంత హైగా ఉన్నాయంటే విలను జూనియర్ ఎన్టీఆర్ గారు అంట. ఈ సినిమాలో మెయిన్ హీరో అంటున్నారు కొంతమంది అయితే విలన్ అంటున్నారు. మొత్తం మాట్లాడాలంటే ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు జూనియర్ ఎన్టీఆర్ గారు కనపడుతున్నారంట ఈ సినిమాలో. అంటే వార్ 2లో కనపడుతున్నారు. రితిక్ రోషన్ గారు హీరో భయ్య, విలన్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంట. ఫస్ట్ హాఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు మన రితిక్ రోషన్ గారు కలిసి ఉంటారంట. ఒక డ్యాన్స్ కూడా ఉన్నది, అంటే ఒక పాట కూడా ఉన్నది. ఈ పాటలో ఇద్దరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. త్రిబులాల్లో రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు నాటుకి బేభత్సమైన రెస్పాన్స్ వచ్చింది భయ్య. దీంట్లో వార్ 2లో రితిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఏ విధంగా హైప్ వస్తుందో చూడాలి. ఈ సినిమా రన్ టైం వచ్చి భయ్య 3 hours ఉంటుందంట. 3 hours 20 minutes అలా ఉంటుందంట. రన్ టైం అయితే చాలా ఎక్కువ అంట. స్టోరీ చాలా పెద్దది అన్నారు. మరి దీంట్లో ఫైట్లకే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని తెలుస్తుంది. బేభత్సమైన ఫైట్లు ఉంటాయంట దీంట్లో. లాస్ట్ ఫైట్ అయితే హైలైట్, ఒక క్యామియో ఉన్నదని చెప్పారు. మరి క్యామియో ఉన్నదో లేదో తెలీదు. ఇప్పుడు పఠాన్లో చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారి క్యామియో ఉంది. టైగర్ 3లో చూసుకుంటే షారుఖ్ ఖాన్ గారి క్యామియో ఉంది. దీంట్లో కూడా క్యామియో పెట్టే అవకాశం ఉన్నదంటే ఉండే అవకాశం ఉన్నది భయ్య. మ్యాక్సిమమ్ జూనియర్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. ఈయన సినిమాలకి పేరు పెట్టడానికి ఎవరూ సరిపోరు భయ్య. డైరెక్టర్ని చాలామంది తిడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ బాగానే చేశారు, డైరెక్టర్ స్టోరీ సరిగ్గా ఇవ్వలేదంటే తిడతారు తప్ప జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి పేరు ఎవరూ పెట్టరు. ప్రతి సినిమాలో కూడా, అంటే ఈయన ఫ్లాప్ సినిమాల్లో చూసుకున్నా, హిట్ సినిమాల్లో చూసుకున్నా యాక్టింగ్ 100% చేస్తారు భయ్య. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వినట్టు కనపడదు ఈయన యాక్టింగ్కి. బేభత్సంగా ఇస్తారు. ఎవరు చేయని విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేస్తారు. డ్యాన్స్ కూడా అలాగే చేస్తారు భయ్య. డైలాగులు బాగుంటాయి, డ్యాన్స్ బాగుంటుంది. ఇంకా బెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అనిపిస్తుంది భయ్య నాకు. అలాగుంటుంది. ఈ వార్ 2కి బేభత్సమైన హైప్ ఎందుకు వచ్చిందంటే కేవలం కాదు, అందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నందువల్ల ఈ సినిమాకి ఎంత హైప్ అయ్యా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకవేళ లేకపోతే ఈ సినిమాకి ఎంత హైప్ ఉండేదే కాదని నా ఫీలింగ్, గట్టి ఫీలింగ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు 30-40 నిమిషాలు ఉంటారు. పర్ఫార్మెన్స్ ఎలాగుంటుందంటే ఇంకా తెలిసిందే కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే బేభత్సమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రితిక్ రోషన్ కూడా బీట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏ విధంగా పర్ఫార్మెన్స్ వస్తుందంటే మైండ్ బ్లోయింగ్ భయ, మైండ్ బుర్రపాడు పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వార్ 2 కోసం చాలా వెయిటింగ్ భయ. ట్రైలర్ అయితే ఒక 10 రోజులు 20 రోజుల్లో ట్రైలర్ వస్తుందో పాట వస్తుందో తెలియదు, కానీ ఏదో అప్డేట్ మట్టికి ఖచ్చితంగా ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే సౌత్లో వార్ 2కి హైప్ ఎక్కువ ఉంది భయ. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో హైప్ బీభత్సంగా ఉన్నది. ఎందువల్లంటే కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నందువల్లే. సౌత్లో కూడా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్ని త్రిబులార్లో ఒక రేంజ్లో చూశారు. కొంతమంది త్రిబులార్లో మెయిన్ హీరో రామ్ చరణ్ అంటున్నారు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. న్యాయంగా మాట్లాడాలంటే స్టోరీ మొత్తం రామ్ చరణ్ గారికి పెట్టారు భయ్య. ఎలివేషన్లో బేభత్సమైన ఎలివేషన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టారు. ఇద్దరికే సమానంగా చూపెట్టారని నా గట్టి ఫీలింగు. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏమైనా అప్డేట్లు ఉంటే చెప్తూ ఉంటాను. వార్ 2 అని కాదు, దేవరా పార్ట్ 2, డ్రైగర్ మూవీ, మన ప్రభాస్ గారి మూవీసు, రామ్ చరణ్ గారి మూవీసు, అన్ని మూవీసు అప్డేట్లు ఈ నా ఛానల్లో ఉంటుంది. అందువల్ల మీరు సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా చేసుకుంటే మీకు గట్టిగా ఉంటుంది భయ్య వీడియోలు. ఉంటాను బాయ్. జై హింద్, జై భారత్.